పార్వతీపురంలో ఉమ్మడి జిల్లాల గిరిజనులు రోడ్డుకెక్కారు. ఇక ఐటీడీఏ ఆఫీస్ ఎదుట ధర్నాకు దిగారు. భూమి పట్టాలు ఇవ్వాలని నినాదాలు చేశారు. విజయనగరం జిల్లా దత్తిరాజు మండలం రామచంద్రపురం పంచాయతీ ఎస్టీ కొత్తవలస గ్రామానికి చెందిన గిరిజనులు 20 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నారు. అయితే ఆ భూములపైన పట్టాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే గిరిజన సంఘ నేతలు సిపిఎం జిల్లా నాయకుల ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. ఇక అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేస్తారు. ఇప్పటికైనా అధికారులు గిరిజన గ్రామాల్లో పర్యటించి పట్టాలు అందించాలని సిపిఎం నేత పి రాము డిమాండ్ చేశారు. దాదాపు ఎన్నో ఏళ్ళ నుంచి సాగు చేస్తున్న భూములకి పట్టాలు ఇవ్వాలని అటు విజయనగరం జిల్లా కలెక్టర్ గారికి ఇటు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ గారికి కూడా కళ్ళమైతే జరిగింది. ఇటీవల ఎన్నోసార్లు కలిసాము, వినతి పత్రాలు కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఎన్నో ఏళ్ళ నుంచి సాగు చేస్తున్న గిరిజనులు భూములకి పట్టాలు కలిగించాలి, హక్కులు కలిగించాలని మన సిపిఎం పార్టీగా మనము ఎన్నోసార్లు వినతి పత్రాలు అయితే వస్తూనే ఉన్నాం. తహసీల్దార్ల ఆఫీసు పార్వతీపురం మన్యం జిల్లాలో ఉంటున్న తహసీల్దారు, అలాగే దత్తిరాజు మండలం ఉంటున్న తహసీల్దార్ గారు కూడా మనం కలవడం అయితే జరిగింది. సాగు చేస్తున్న భూములు గిరిజనులు ఎన్నో ఏళ్ళ నుంచి సాగు చేస్తున్న భూములకి పట్టాలు మంజూరు చేయాలని కూడా మనం పార్టీగా ఎన్నోసార్లు వినతి పత్రాలు అయితే చెల్లిస్తూనే ఉన్నాము. ఇప్పుడైతే ఐటీడీ దగ్గరికి పిఓ దగ్గరికి మనం కల్లాడికి వచ్చినప్పుడు ఇప్పుడు వెంటనే స్పందించాలి, ఈ సమస్యల పరిష్కారం చేయాలనేది కూడా మనం కోరాము పార్టీ తరఫున. అయితే ఏవైతే కొండపోడు పట్టాలు అయితే గిరిజనులకు లేదో దత్తిరాజపురం మండలము ఆర్ రామచంద్రపురం ఎస్టీ కొత్త వలసలో గిరిజనులు ఎన్నో ఏళ్ళ నుంచి సాగు చేస్తున్న భూములకి పట్టాలు హక్కులు మీరు కలిగించాలని మనం ఎన్నోసార్లు వినతి పత్రాలు కూడా చెల్లించాం.